ప్రైజ్ లార్డ్. న్యాయాధిపతులు 20వ అధ్యాయం మొదటిది. అంతటా ఇశ్రాయేలులందరూ బయలుదేరి దాను మొదలుకొని బెర్షెబా వరకును గిబియా దేశము వరకును వారి వారి సమాజము ఏక మనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జన సమూహమునకు చేరిన వారు ఇశ్రాయేలుల గోత్రములు అన్నిటికీ పెద్దలుగా ఉన్నవారై కత్తిదూయు 4 లక్షల కాళ్ళభారము గలవారండి. కత్తిదూయగలిగిన వాళ్ళు ఇశ్రాయేలులో 4 లక్షల మంది మిస్పాలో దేవుడి మందిరంలో కూడుకున్నారు. బెన్యామీనులతో యుద్ధము చేయు నిమిత్తము. బెన్యామీనుల గోత్రం 12వ గోత్రం. కూడుకున్నవారు 11 గోత్రముల వారు. 4 లక్షల మంది కూడుకునిరి. ఇశ్రాయేలీలు మిస్పాకు వచ్చియున్నారని బెన్యామీనులు ఇనిరి. ఇశ్రాయేలీలు ఆ చెడుతనము ఎట్లా చేయబడినో అది చెప్పుడని అడగగా, ఈ చెడు క్రియ మీ మధ్య ఎలా జరిగింది, ఒక లేవీడి భార్యని ఎలా చంపగలిగారు, ఎలా నీచపు క్రియ వాళ్ళ పట్ల జరిగించగలిగారు, ఇలాంటి కార్యం ఇశ్రాయేల్లో జరగకూడదు. ఆమేన్. జరగకూడదు. అపవిత్రమైన కార్యం మీ వాళ్ళు మీ మధ్య జరిగింది. అది ఎవరు చేశారో, ఎందు నిమిత్తము జరిగింది, ఆ తప్పు చేసిన వాడిని పట్టించమని చెప్పి ఇశ్రాయేలు బెన్యామీనీయులు అడిగినప్పుడు వీళ్ళు తప్పు చేసిన వాడిని అప్పజెప్పరు, పట్టివ్వరు. వాడిని వెనకేసుకొచ్చుకుంటూ ఆ తప్పు చేసిన వారిని వీళ్ళు యుద్ధానికి కాలు దువ్వుతారండి. బెన్యామీనీయులు చెప్పానుగా, ఈ తెగవారు మాదిగ జాతి కింద వస్తారు. నాకు చూపించిన మాట దేవుడు. బైబిల్ నుంచి సమస్తము వచ్చినవి. ఈ యుద్ధాలన్నీ కూడా మహాభారతం యుద్ధఘోషలో యుద్ధాలు జరిగించారు. ధర్మశాస్త్రం కోసం యుద్ధాలు జరిగించారు. పేదలను రక్షించడానికి యుద్ధాలు జరిగించారు. ఇవన్నీ బైబిల్లో ఏనండి. బెన్యామీనులు అంటే మాదిగ తెగవారు. నాకు చూపించిన లెక్క. ఇశ్రాయేలులు 11 గోత్రముల వారి మీదకి ఈ 12వ గోత్రం వారు యుద్ధానికి వస్తారండి. ఒప్పుకోరు. తప్పు చేసిన వారిని పట్టించరు. వాళ్ళు పట్టించకుండా బెన్యామీనులు వచ్చిరి. ఇనినప్పుడు చెప్పినప్పుడు ఆ స్త్రీ పెనిమిటి లేవీయుడు ఉత్తరం ఇచ్చినది ఏమనగా, సమాధానం ఇచ్చినది ఏమనగా, బెన్యామీనీయుల గిబియాలో రాత్రి బస చేయుటకై భోజనం చేయుటకై నేనును నా ఉపపతియు వచ్చి ఉండగా, బెన్యామీనీయుల వారు నా మీదికి లేచి ఆ రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపతలసి నా ఉపపతిని బలవంతము చేయగా ఆమె చనిపోయెను. నన్ను చంపాలని చూశారు. నా ఉపపతిని అంటే నా భార్యని బలవంతము చేయటం వలన ఆమె చనిపోయిందని చెప్పిండు లేవీయుడు ఈ 11 గోత్రముల వారికి. ఈ కార్యం ఎక్కడ జరిగినది ఏనంటే గిబియా మనసులండి. గిబియాలో ఉండేది ఎక్కువ శాతం బెన్యామీనీయులు తెగకు వచ్చిన భాగం అది. ఆమేన్. బెన్యామీనీయుల తెగ వారిది అది. వారు ఇశ్రాయేలులో దుర్షకార్యము ఎర్రి పనిని చేశారని తెలుసుకొనిరి. ఈ నా ఉపపతిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలులో స్వాస్థ్యమైన ఈ ఎర్రి పని అపవిత్రమైన కార్యం ఇశ్రాయేలుల మధ్య ఈ జనులు చేశారని నేను అర్థం చేసుకున్నాను. ఎవరు? బెన్యామీనుడు అంటారు. లేవీయుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలులకు 11 గోత్రముల వారికి సమాధానం ఇస్తున్నాడు. చేశారని తెలుసుకొని నా భార్యను నేను తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను ముక్కలుగా కోసి 12 ముక్కలుగా కోస్తాడండి. ముక్కలుగా కోసి ఇశ్రాయేలుల స్వాస్థ్యమైన ఇశ్రాయేలులకు ఏ చీట్లు వలన వచ్చిన ప్రాంతాల మొత్తానికి దేశం అంతటికి ఆ మొక్కలను పంపించి తిని, ఇదిగో ఇశ్రాయేలులారా, నేనే పంపించాను ఆ మొక్కల్ని. మనిషి కాళ్ళను చేతులను ముక్కలుగా 12 గోత్రాలకు సంబంధించి 12 ముక్కలుగా ఆమె దేహాన్ని కోసి ఆయన పంపిస్తాడండి. ఆ లేవీయుడు పంపించాను. ఈ ఎర్రి పని మీ మధ్య జరిగింది, ఇశ్రాయేలుల మధ్య జరిగింది. ఒక గోత్రం తప్పు చేసినా అందరికీ వస్తుంది. ఆ దోషం ఆ దేశమంతా అనుభవించాలి. తప్పు చేసిన అన్ని పట్టించాలి, ఆ అమ్మటే ఖండించాలి, కానీ వెనకేసక రాకూడదు. ఆమేన్. ఈ వెనకేసుకొని వచ్చి ఇశ్రాయేలు 11 గోత్రాల మీదకి దోషాన్ని శాపాన్ని తెచ్చిపెట్టిన వారు మొదటిగా ఇశ్రాయేలులో 12వ గోత్రమైన ఈ బెన్యామీనుల తెగ. ఇశ్రాయేలులారా,
ఎక్కడనే మీరందరూ కూడి ఉన్నారు, ఈ సంగతిని గురించి ఆలోచన చేసి చెప్పమనెను. లేవీయుడు న్యాయం అడిగాడండి. పూజారి లేవీయుడు అంటే పాస్టర్ గారు న్యాయం అడిగినప్పుడు అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మాలో ఎవడునూ తన గుడారమునకు వెళ్ళడు, నీకు న్యాయం జరిగేదాకా మేము ఎవరమే వెళ్ళకెళ్ళమని చెప్పారు 11 గోత్రముల వారు. ఎవడు నీ ఇంటికి వెళ్ళడు, మనం గిబియా ఎడల జరిగించవలసిన దానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదాము. జనులు బెన్యామీనులో నివసించే గిబియాకు వచ్చి ఇశ్రాయేలులో జరిగిన ఎర్రితనము విషయమై, ఇలాంటి ఎర్రి పని చేసిన విషయమై పగ తీర్చుకున్నటకు వెళ్ళు వారి కొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇశ్రాయేలుల గోత్రముల అన్నిటిలో 100కి 10 మందిని, అంటే 100కు 10 మందిని మనుషులను, 1000 మందికి 100 మంది మనుషులను, 1000 మందికి 100 మంది మనుషులను, 10,000 మందికి 1000 మంది మనుషులను ఏర్పాటు చేద్దాము రండి అని చెప్పుకునేది. కాబట్టి ఇశ్రాయేలులందరూ ఒక మనుషుడైనట్టుగా, ఇశ్రాయేలుల 11 గోత్రముల వారు ఒకే మనిషి అయినట్టుగా ఆలోచన చేసి ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. బెన్యామీనీలతో యుద్ధము చేయటానికి కూడిరి. ఇశ్రాయేలులో బెన్యామీనులందరి యొద్దకు మనుషులను పంపి, బెన్యామీనుల ప్రాంతాలన్నిటికీ, పల్లెటూరులకు, సిటీలకి, వాళ్ళు ఎక్కడెక్కడైతే ఆ తెగవారు ఉంటారో అందరి దగ్గరికి మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనము ఏమిటి, మీలో మీ జనుల మధ్య జరిగిన ఈ చెడుతనము ఏమిటి, గిబియాలో ఉన్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలులో నుండి దోషమును పరిహరింప చేయుదామని పలకగా, బెన్యామీనులు తమ సహోదరులకు ఇశ్రాయేలుల మాట విననొలక, అంటే వినరండి. బెన్యామీనీయులు ఇశ్రాయేలుల 11 గోత్రాలు వారు మంచి మాట చెప్తే వాళ్ళు వినకుండా యుద్ధానికి వెళ్ళిన తెగవారు బెన్యామీనుల తెగ. చెప్పాను కదా ఆ తెగ ఎవరో, వాళ్ళు బెన్యామీనుల తెగవారు వినకుండా ఇశ్రాయేలుల సహోదరులు చెప్పిన మాట వినక, తమ సహోదరులకు ఇశ్రాయేలుల మాట విననొలక యుద్ధమునకు బయలుదేరవలెనని తమ పట్టణంలో నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి. మీ మాట మేమేనాం, తప్పు చేసిన వాడిని అప్పజెప్పము. ఇశ్రాయేలుల 11 గోత్రముల వారు అందరూ ఆ దోషాన్ని అనుభవించవలసి వస్తుంది కనుక ఆ తప్పు ఎవడైతే చేశాడో, మీ మధ్య ఎవరైతే ఈ ఎర్రి పని చేశారో వారిని అప్పజెప్పమని బెన్యామీనులకు ఇశ్రాయేలీలు ఒక మనుషులను పంపించి అడిగిస్తారండి. 11 గోత్రముల వారులో పెద్దవారు వెళ్ళి అడుగుతారు, ఇలా పట్టణాలందరికీ వెళ్ళి అడుగుతారు. అయితే వాళ్ళు ఒప్పుకోరు. ఆ తప్పు చేసిన వాడిని మా వాళ్ళని మేము అప్పజెప్పమని చెప్పి తప్పు చేసిన వారిని వెనకేసుకొని వచ్చి యుద్ధానికి బయలుదేరతారు. ఎవరి మీద? 11 గోత్రాల మీద. ఈ ఒక్క గోత్రమైన ఇశ్రాయేలుల్లో బెన్యామీను తెగవారు యుద్ధానికి బయలుదేరతారండి. బయలుదేరి కూడుకుంటారు, గిబియాలో కూడుకునేది. ఆ దినమున బెన్యామీనులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా, అంటే ఇప్పుడు జరిగినట్టు కులగణన ఎంతమంది, ఎవరు ఏ తెగవారు ఎంతమంది ఉన్నారని ఇప్పుడు జరిగేది అదే కదండి. అట్లా అప్పట్లో లెక్క చూడగా జనసంఖ్య చేయగా 700 మంది గిబియా నివాసులు కాక, గిబియాలో నివసించే వేరే తెగవారు కాక, వేరే మనుషులు కాక, గిబియా మనుషులు కాక 700 మంది అండి. గిబియా మనుషులు కాక కత్తిదూయు సమర్థులైన, కత్తి పట్టుకొని యుద్ధానికి పోగలిగిన సమర్థులైన పట్టణము నుండి వచ్చిన వారు 26,000 మంది ఉండిరి. ఎవరిలో? గిబియా మనుషులు 700 మంది కాక, బెన్యామీనుల గోత్రం నుంచి మాత్రమే యుద్ధానికి వెళ్ళగలిగిన వాళ్ళు 26,000 మంది అండి. 26,000 మంది ఉంటారు. 26,000 మంది అయిరి. ఆ సమస్త జనములలో ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటమగలవారండి. ఆ సమస్త జనములలో ఎవరిలో? గిబియా మనుషులు 700 మంది, బెన్యామీనీయులు 26,000 మంది.
ఈ 26,000 మందిలోనూ ఆ 700 మందిలోనూ సమర్థము కలిగిన వారు, ఎడమ చేతి పని కలిగిన వాళ్ళు, నెత్తి మీద రాయి పెట్టుకుంటే సూటిగా ఇసరగలిగిన వాడు 700 మంది వాళ్ళు ఉంటారు ఆ తెగలో. ఈ 27,000 మందిలోనే 300 మంది తక్కువ 27,000 మందికి. గిబియా వాళ్ళు 700 మంది, బెన్యామీనీయులు 26,000 మంది. ఈ జనాంగంలో వాటము కలిగి రాయి విసరగలిగిన వారు, తల మీద ఒక రాయి పెట్టుకొని ఉంటే ఎడమ చేతి పని కలిగిన వాళ్ళు 700 మంది ఉంటారు, యుద్ధం చేయగలిగిన వాళ్ళు బెన్యామీనుల తెగలో. వీరందరూ కూడా యోధులు, అంటే యుద్ధచాలులు అని అర్థం ఇస్తుంది. యోధులు అని అంటే యోధులు. వీరందరూ కూడా యోధులు. వీరు లేచి బెతేలునకు పోయి, అంటే దేవుడి మందిరానికి పోయి బెతేలునకు పోయి, ఇశ్రాయేలులో బెన్యామీనులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలెనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యోధా వంశస్థులను ముందుగా వెళ్ళవలెనని సెలవిచ్చెను. యోధా వంశంలో యోధా గోత్రం ఒకటి ఉంటుందండి. ఇశ్రాయేలుల తెగలోనే ఇశ్రాయేలుల గోత్రమైన యోధా గోత్రం నుంచి వంశస్థులు. యోధా గోత్రము వేరు, వంశాలు వేరండి. ఆ ఒక పేరును బట్టే గోత్రం వస్తుంది. అసలు లెక్క గోత్రం అనే పేరు వచ్చింది ఇశ్రాయేలుల కానుంచే. ఇశ్రాయేలుల గోత్రాలు 12 గోత్రాలు కానుంచే గోత్రాలు లిఖితమైందండి. ఈ యోధా గోత్రం నుంచి యోధా వంశస్థులు ముందుగా వెళ్ళవలెనని, ఈ యోధా వంశంలో యోధా గోత్రంలో మాల తెగ కూడా కలుస్తున్న ఈ 12 గోత్రముల వారు తెగ అన్ని రకాలుగా ఉంటారు. అవి తర్వాత లెక్క. ముందుగా వెళ్ళవలెనని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలులో ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. గిబియా పట్టణానికి ఎదురుగా దిగారండి. యుద్ధానికి ఇంకా రెడీగా అయ్యారు. ఇశ్రాయేలులో బెన్యామీనులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీలు గిబియా మీద పడుటకు యుద్ధ భక్తులు తీర్చిరి. యుద్ధానికి రెడీ అయ్యిరి. బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలులో 22,000 మందిని నేల కూర్చిరి. 22,000 మందిని చంపేశారండి. బెన్యామీనీయులు తెగవారు ఇశ్రాయేలుల 11 గోత్రాలలో ఉన్న వారిని 4 లక్షల మందిలో 22,000 మందిని వాళ్ళు చంపేశారు. అయితే ఇశ్రాయేలులు ధైర్యము తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధభక్తి తీర్చారో ఆ చోటనే మరలా యుద్ధము చేయవలెనని తమను తాము యుద్ధభక్తులుగా తీర్చుకునిరి. మళ్ళీ అదే స్థలంలో తెల్లారి కూడా యుద్ధము జరగాలని, ఇదే భారతాలు యుద్ధాలు అనేది ఇదే జరగాలని వాళ్ళు మరలా ధైర్యము తెచ్చుకొని తెల్లారి కూడా యుద్ధానికి రెడీ అయ్యారు ఇశ్రాయేలులు. 22,000 మంది చనిపోయినాక కూడా. మరియు ఇశ్రాయేలులు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు, మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోండని సెలవిచ్చాను. యుద్ధానికి వెళ్ళాలా లేదని వీళ్ళు బాధపడుతున్నారు 11 గోత్రముల వారు. ఎంత కాదన్నా బెన్యామీను తెగ ఎవరిది? మా గోత్రమే కదా, మా సహోదరులే కదా, మా వారే కదా, మాలో లెక్కించబడిన వారు కదా, మా గోత్రంలో ఒక గోత్రము కదా, వాళ్ళతో మేము ఎలా యుద్ధం చేయాలనే బాధ ఇశ్రాయేలులకు ఉందండి, బెన్యామీనులకు లేదు. బెన్యామీనులకు యుద్ధం చేయటానికి వాళ్ళు ఏమాత్రం కూడా మనసు జాలి, నా సహోదరులతో యుద్ధం ఎందుకు, వాళ్ళు చెప్పిన మాటలో మంచి ఉన్నది కదా అనే ఆలోచించే గుణము కినక ఉందనుకో వాళ్ళలో. ఆ తప్పు చేసిన వాడిని వాళ్ళు యుద్ధం చేయకుండా పట్టించేవాళ్ళు, తప్పు చేసిన వాడిని చంపేసేవాళ్ళు. కానీ తప్పు చేసిన వారిని వీళ్ళు అప్పజెప్పకుండా ఉండటం వలన 12 గోత్రముల వారు అంటే ఆ దేశమంతా కూడా నాశనకరానికి కారణమవుతుంది. ఎందుకంటే ఆ తప్పు చేశారు కాబట్టి ఆ దోషం అనేది మన మీద అందరి మీద ఉంటుంది. కనుక వారినే అప్పజెప్పమంటే ఈ బెన్యామీనీయులు వినకుండా సహోదరులతో యుద్ధం చేయటానికి పోయి 22,000 మందిని ఏమాత్రం ఆలోచన లేకుండా చంపేశారు. కానీ చంపేసిన వాళ్ళ నిమిత్తం కాదు కానీ ఇశ్రాయేలులు మళ్ళీ ఏడుస్తున్నారు, నా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధము చేయుటకు వెళుదమా వద్దా అని.
ఏడుస్తున్నప్పుడు దేవుడు సెలవిచ్చాడు వెళ్ళమని. ఎందుకంటే వాళ్ళు జాలి తెలవాల్సిన మనసులు కాదు అని ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇశ్రాయేలులో 2వ దినమున బెన్యామీనులతో యుద్ధము చేయరాగా ఆ 2వ దినమున బెన్యామీనులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలులలో 15,000 మందిని నేల కూర్చి హతమార్చారండి. నేల కూర్చుని మీద చంపేశారు. 2వ రోజు కూడా బెన్యామీనీయులు ఇశ్రాయేలుల 11 గోత్రముల వారిని 22,000 మందిని ఫస్ట్ రోజు, 2వ రోజేమో 15,000 మందిని చంపేశారండి. వారందరూ కత్తి దూయువారు, వాళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళు, యుద్ధము చేయగలిగిన వాళ్ళు. అప్పుడు ఇశ్రాయేలులందరూను జనులందరూను పోయి బెతేలును ప్రవేశించి, అంటే దేవుడి మందిరంలో ప్రవేశించి ఏడ్చుసు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని ఏడ్చుకుంటూ ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను అర్పించి దేవునికి సన్నిధిని అర్పించిరి. ఆ దినముల్లో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. ఇశ్రాయేలుల మధ్యనే నిబంధన మందసం ఉన్నదండి. ఆమేన్. అహరోను కుమారుడు మనమడును ఎలియాజరు కుమారుడు అయిన పినోహోసు ఆ దినములలో దాని ఎదుట నిలుసువాడు. యాజకుడుగా ఉన్న వ్యక్తి అహరోను మనమడు, ఎలియాజరు కుమారుడు అనమాట. ఇశ్రాయేలీలు మరలా మా సహోదరులైన ఇశ్రాయేలులతో యుద్ధమునకు బెన్యామీనులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వెళ్ళుడు, రేపు నీ చేతికి వారిని అప్పగిస్తానని దేవుడు సెలవిచ్చేసాడండి. దేవుడు సెలవిచ్చినప్పుడు వాళ్ళు మరలా 3వ రోజు యుద్ధానికి వెళ్తారండి. 3వ రోజు యుద్ధానికి వెళ్ళినప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారండి, యుద్ధ భక్తులు తీర్చుకుంటా 31వ వచనంలో బెన్యామీనీలు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములో నుండి తిరిగి వచ్చి మునుపుట్టులాగానే ఇశ్రాయేలులలో గాయపరచబడిన వారిని 30 మంది, ఇంచుమించు 30 మంది మనుషులను రాజమార్గంలో నడి రోడ్డు మీదనే చంపేసిరి. ఆల్రెడీ దెబ్బలు తగిలిన వారిని వాళ్ళు కనికరం లేకుండా చంపేశారండి. బెన్యామీనీయులు చంపేసిరి. ఆ మార్గములలో ఒకటి బెతేలునుకును, అంటే దేవుడు మందిరానికి బెతేలునుకు వెళ్ళే దారిను, ఊరికి వెళ్ళే దారిను, ఒకటి పొలములోకి ఉన్న గిబియాకును పోవుసున్నవి. పొలానికి గిబియాకు వెళ్ళే దారి, మధ్య దారి అన్నమాట, అది పోవుసున్నవి. బెన్యామీనులు మునుపటి వలనే వారు మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకొనిరి. కానీ ఇశ్రాయేలులు తమకు పారిపోయినట్టుగా ఇశ్రాయేలులు పారిపోయి వారిని పట్టణములో నుండి రాజమార్గములలోనికి రాజయ్య యుద్ధము రండి అని చెప్పుకొని సుండిరి. వాళ్ళు పట్టణంలో జనుల మధ్య అమాయకులు పిల్లలని చంపేసే పని లేకుండా, పిల్లల బొల్లలు అడ్డం వస్తుంటారు కానీ ఇవన్నీ ఏమీ కూడా ధ్వంసం కాకుండా ఈ యుద్ధం చేసే వాళ్ళని వాళ్ళ కన్నుల ముందు మనం పారిపోయినట్టుగా వెళ్ళిపోదాం రాని పరిగెడుతుంటారు. పరిగెత్తినప్పుడు వాళ్ళందరినీ కూడా వాళ్ళ పట్టణం, వాళ్ళ పొలిమెర దాటి వచ్చేదాకా వీళ్ళు పారిపోతారండి ఇశ్రాయేలీలు. పారిపోయినప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా తమ చోటు నుండి లేచి బయల్దామారులో తమను తాము యుద్ధమునకు సిద్ధపరుచుకునేలాగా ఇశ్రాయేలులో మాటుగాళ్లను తమ చోటు నుండి గిబియా బయటి మార్గమునకు ద్రోవగా వచ్చిరి. గిబియా మనుషులను బయటికి రప్పించడానికి వాళ్ళ మార్గానికి ద్రోవగా వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలులందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున ఏర్పరచబడిన యుద్ధానికి సిద్ధమైన వాళ్ళు సాటుగా ఉండి వచ్చిన కఠిన యుద్ధము జరిగెను. వాళ్ళ మధ్య అప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళు ఎదురుపడ్డారండి. ఇక బయటికి రప్పించారు కదా బెన్యామీనీయులను కూడా. బయటికి రప్పించినప్పుడు బాగుగా యుద్ధము జరిగింది. ఆ రోజు వాళ్ళకి బాగుగా యుద్ధము ఎదురుపడ్డప్పుడు బాగుగా కఠిన యుద్ధం అంట. కఠిన యుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తట్టసించినదని బెన్యామీనులకు తెలియలేదు
ఖచ్చితంగా ఈరోజు మనం ఓడిపోతాం, నాశనం అవుతాము అనే ఆలోచన బెన్యామీనులకు తెలియలేదండి. తెలియకుండా వీళ్ళు హఠాత్తుగా చుట్టేశారు ఇంకా ఇశ్రాయేలీయులు. 2 రోజులేమో పాపం నా సహోదరులు, నా గోత్రము, నా సహోదరులు, నా గోత్రికులు ఒక గోత్రం పోతుందయ్యా, ఒక గోత్రం నాశనం అవుతుందయ్యా, నా సహోదరులు ఎంతైనా పాడైపోతారనే చిన్న ఆలోచన చేశారు ఇశ్రాయేలీలు. 2 రోజులు ఓడిపోవటానికి అది కారణమైంది. కానీ 3వ రోజు ఇంకా వాళ్ళు కఠినంగా, వీళ్ళు ఎంత కఠినంగా చూపించారో ఏమాత్రం ఆలోచించకుండా 15,000 మందిని, 22,000 మందిని చంపేశారు. మళ్ళీ 3వ రోజు కూడా 30 మందిని చంపేశారండి, దెబ్బ తగిలిన వారిని. వీళ్ళు ఎంత కఠినంగా ఉంటే ఇంకా మనం ఇంకా పాపం అనకూడదు, మన వాళ్ళు అందరూ పోతున్నారని చెప్పి వీళ్ళు 4 దిక్కులు చుట్టేసుకుంటారండి. ఇక మాటుగాల నుంచి 4 దిక్కులు బెన్యామీనులను చుట్టుకొనగా ఆ రోజున 3వ రోజు కఠిన యుద్ధము జరిగిన అయితే తమకు అపాయము తట్టసించినదని బెన్యామీనులకు తెలియలేదు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలుల చేత బెన్యామీనులను హతము చేయించెను. దేవుడే ఆ విజయము ఇశ్రాయేలులకు ఆ దినమున ఇచ్చెను. దేవుడే ఇచ్చాడని తీర్పు తీర్చేశాడు. ఎందుకంటే పాపం చేసిన వాడిని అప్పచెప్పకుండా పాపాన్ని వెనకేసుకొచ్చిన నేరానికి ఈ గోత్రాన్ని ఖచ్చితంగా ఆ రోజు దేవుడు అప్పచెప్పేశాడు వీళ్ళకి. ఆ దినమున ఇశ్రాయేలులో బెన్యామీనుల్లో 25,000 మందిని, 25,100 మంది మనుషులను చంపిరి. 25,100 మంది మనుషులను చంపిరి. వాళ్ళుందో లెక్క ఎంత అండి? 6,000 మంది, 26,000 మంది. ఇప్పుడు చచ్చిపోయింది అంత 25,100 మందిని మనుషులను చంపిరి. 3వ రోజు అందరూ కత్తి దూసేవారు. అందరూ యుద్ధం చేయగలిగిన వాళ్ళే ఆ రోజుల్లో బెన్యామీనుల తెగలో చచ్చిపోయారు. అదే చెప్పాను కదా తెగ పేరు. వాళ్ళు ఆ కాలంలో ఇది యుద్ధాలు ఎప్పుడు అండి? యేసుప్రభు పుట్టిన తర్వాత జరిగినవి కావు. యేసుప్రభు పుట్టక మునిపే పాత నిబంధన గ్రంథం అండి. 4,000 సంవత్సరాల క్రితము జరిగిన యుద్ధాలు ఇవి. 4,000-3,000 మధ్యలో జరిగిన యుద్ధాలు ఇవి. ఇదే భారతం మాది అంటారు కదా, దీంట్లో కొంటొచ్చిందే. దేవుడు నాకు తెలియజెప్పిన మాట చెప్తున్నా. బెన్యామీనులు జరిగిన దాన్ని చూసి తమకు అపాయము కలిగినదని తెలుసుకొనిరి. ఇశ్రాయేలీయులు తాము గిబియా మీద పెట్టిన మాటుగాళ్లను నమ్మి బెన్యామీనులకు స్థలం ఇచ్చిరి. ఇక తక్కిన వారికి స్థలం ఇచ్చారండి. ఇంకా కాసిన మంది మిగిలారు కదా వాళ్ళకి. మాటున ఉన్నవారు త్వరపడి గిబియాలో జొరబడి కత్తివాదాను ఆ పట్టణములోని వారి అందరినీ హతము చేసిరి. కత్తి చేత ఆ పట్టణంలో కూసిన ఉన్న వాళ్ళందరూ ఆ దినముల్లో ఇశ్రాయేలుల తెగవారు బెన్యామీనుల ఊరుల్లో వారిని హతము చేసిరి. బెన్యామీనుల తెగల వారిని అంటే గిబియా వారు కూడా ఉన్నారండి, వేరే మనుషులు కూడా ఉన్నారు. బెన్యామీనుల గోత్రమే కాక హతము చేసిరి. ఇశ్రాయేలులకును మాటుగాళ్లకును నిర్ణయమైన సంకేతము ఒకటి ఉండెను. ఒక సంకేతము ఒకటి వాళ్ళు మాట్లాడుకొని సైగలు చేస్తే మీరు కనుక్కోవాలని ఒక గురి పెట్టుకున్నారండి. సంకేతం ఒకటి ఉండెను. అదేమనగా వారు పట్టణంలో నుండి పొగ గొప్ప మేఘము వలె లేచినట్లు చేయుటయే. ఇశ్రాయేలులో యుద్ధము నుండి వెనుక తిరిగి వచ్చినప్పుడు బెన్యామీనులు వీరు మొదటి యుద్ధములో అపజయము నొందినట్లు మన చేత ఓడిపోదురు కదా అనుకునేది. మొదటి రోజు 2వ రోజు మన దగ్గర ఓడిపోయారు కదా ఇశ్రాయేలీయులు, అలాగనే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఓడిపోతారు, మనమే గెలుస్తాము అనుకున్నారు బెన్యామీనీయులు. సంపనారంభించి ఇశ్రాయేలీయులలో ఇంచుమించు 30 మంది మనుషులను హతము చేసిరి. 3వ రోజు కూడా సంపుతం, ఖచ్చితంగా మనమే గెలుస్తామనుకొని వాళ్ళు దెబ్బ తగిలిన వాళ్ళని ఏం చేశారంటే 30 మందిని చంపేశారండి. చెప్పాను కదా, పైన ఉన్నదే మళ్ళీ కింద 30 మందిని చంపిరి. అయితే పట్టణము నుండి ఆకాశము తట్టు
స్తంభరూపముగా పొగ పైకి పైకి లేవనారంభింపగా బెన్యామీనులు వెనక తట్టు తిరిగి చూసిరి. ఆ పట్టణమంతా కాలిపోయి పొగ పైకి లేచినప్పుడు బెన్యామీనులు 30 మందిని చంపి అప్పుడు వెనక్కి తిరిగి చూశారు. ఈ లోపల పట్టణమంతా కాలేశారండి ఇశ్రాయేలీలు. అదే భారతంలో ఉన్న యుద్ధాలు ఇవే. పాండవులకు భారతీయులకు పాండవుల అని అంటారు కదా, ఈ పాండవులే అనల్లమ్ముల్లి చదువు ఇక్కడ యుద్ధాలు జరుగుతుంది. బెన్యామీనుల గోత్రం, ఇశ్రాయేలుల గోత్రం. ఇప్పుడు అనుకుంటున్నారు కదా మాలామాదిగానే ఈ 12 గోత్రాలలో ఇంకా కలుస్తారండి. అవి తర్వాత చెప్తా. వేరే ఏం లేదు, బైబిల్ నుంచి వచ్చినయే సమస్తము నాకు దేవుడు చెప్పిన మాట. బెన్యామీనులు తమకు అపజయము కలిగినదని తెలుసుకొని విభ్రాంతి నొందిరి. అప్పుడు భయపడ్డారు వాళ్ళు. ఎడారి మార్గము తట్టు వెళ్ళుదామని ఇశ్రాయేలులు ఎదుట వెనుకకు తిరిగి రాగా యుద్ధమున తరమబడగా పట్టణంలో నుంచి వచ్చిన వారు ఆ మార్గమందే వారిని చంపిరి. వాళ్ళకి ఎదురు పడ్డలను ఏమి కనికరం రాకుండా ఇశ్రాయేలులు కూడా చంపేశారండి బెన్యామీనీయులను. ఇశ్రాయేలులు బెన్యామీనులందరూ చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని తొక్కుసుండిరి. వాళ్ళు ఎక్కడైతే యుద్ధము ఆరంభించారో అక్కడే వీళ్ళని మొత్తాన్ని కూడా తొక్కుసుండిరి. అప్పుడు బెన్యామీనీయులలో 18,000 మంది 18,000 మంది మనుషులు పడిపోయిరి. బెన్యామీనులు 18,000 మంది మనుషులు ఆ దెబ్బలో పడిపోయిరి. వీరందరూ కూడా పరాక్రమవంతులంట. వీళ్ళంతా కూడా మంచి బలము కలిగిన వాళ్ళు, ధైర్యము గలవారు, యుద్ధానికి పోగలిగిన వారండి. అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలో ఉన్న రిమోను బండకు పారిపోగా వారు రాజమార్గములలో చెదిరియున్న 5,000 మంది మనుషులను చీలదీసి వాళ్ళను 5,000 మంది మనుషులు ఒక గుంపుగా ఉన్న వాళ్ళను చీలదీసి గిదోను వరకు వారిని వెంటాడి తరిమి వారిలో 2,000 మందిని చంపిరి. 5,000 మందిలో 2,000 మందిని చంపేశారండి ఇశ్రాయేలీలు. ఆ దినమున బెన్యామీనీయులలో పడిపోయిన వారందరూ కత్తి దూయువారు 25,000 మంది వీరులు, పరాక్రమవంతులు 600 మంది తిరిగి ఎడారిలో ఉన్న పరాక్రమవంతులు 25,000 మంది పైనే 25,000 మంది వీరులంట. వీరందరూ కూడా పరాక్రమవంతులండి. 25,000 మందిని హతమార్చేశారు. తక్కిన వాళ్ళు ఇంకా మధ్యలో పడిన వాళ్ళు, ఆ ఊర్లో కలిసిన వాళ్ళు బెన్యామీనీయులు కాక గిబియా మనుషులు ఉన్నారు. వాళ్ళను కూడా 18,000 మంది హతమార్చారు. 700 మంది వేరే వాళ్ళు కలిశారన్న వాళ్ళు కూడా చచ్చిపోయారండి. అప్పట్లో బెన్యామీనీయుల్లో 26,000 మంది కత్తి దూసేవాళ్ళు, యుద్ధానికి వెళ్ళగలిగిన వాళ్ళు కదా. వీళ్ళందరూ ఆ కాలంలోనే చాలామంది యుద్ధం చేసేవాళ్ళు చనిపోయారు. అప్పుడు నుంచే వీళ్ళు పూర్తిగా పడిపోయారు. ఈ తెగ ఆ తెగ కాదండి, ఈ 11 గోత్రాలు కూడా పడిపోయారు. ఎందుకు పడిపోయారో తర్వాత విషయం. వారందరూ 600 మంది. ఇక తక్కిన కాసిన కూసిన మిగిలి ఉన్న వాళ్ళు మిగిలి ఉన్నవారు 600 మంది తిరిగి ఎడారిలో ఉన్న 600 మంది తిరిగి ఎడారిలో ఉన్న బెన్యామీనులండి. ఎడారిలో ఉన్న రిమోను కొండకు పారిపోయి రిమోను కొండ మీద 4 నెలలు నివసించిరి. అంటే వేరే ప్రదేశానికి వెళ్ళిపోయారు. రిమోను అనే కొండకు వెళ్ళిపోయారు. రిమోను దేవత అనేది ఉన్నది. అక్కడే వీళ్ళు పూర్తిగా విగ్రహారాధన చేయటానికి మొదలు పెట్టేశారు బెన్యామీనీయులు. రిమోను కొండకు పారిపోయి రిమోను కొండ మీద 4 నెలలు నివసించిరి. మరియు
ఇశ్రాయేలులో బెన్యామీనుల మీదికి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తి వద్ద హతము చేసిరి. ఇక కాశిని కూసిని మిగిలి ఉన్న మొత్తాన్ని హతము చేసేశారు ఇశ్రాయేలీలు. అన్నదమ్ముల మధ్య యుద్ధాలండి ఇవి. ఇదియు కాక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నిటినీ అగ్ని చేత కాల్చివేసేశారు. బెన్యామీనుల ప్రదేశాలంటే ఆ కాలంలో కాల్చివేయబడ్డాయి అన్నదమ్ముల యుద్ధాలలో. వీళ్ళిద్దరు అన్నదమ్ములేనండి, బెన్యామీనీలు, ఇశ్రాయేలీలు. బెన్యామీను గోత్రం కూడా వేరు కాదు కదా, యాకోబు కుమారుడు, చిన్న కుమారుడు.